హాయ్ అండి అందరికీ. ఎంతో రుచికరమైన లివర్ కర్రీని తక్కువ మసాలాతో ఎక్కువ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇక నేను కేజీ వరకు లివర్ తీసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి నీట్గా అయితే ఒక 3 లేదా 4 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పెద్దగా మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి. అల్లం కొబ్బరి చిన్నులపై కొద్దిగా ధనియాలు వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అవ్వాలండి, లేదంటే స్మెల్ వస్తుంది. మసాలా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అడుగు పట్టుకున్న సిమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా కొద్దిగా వేగగానే ఇప్పుడు కడిగి పెట్టుకున్న లివర్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీంట్లో నేను ఉప్పు పసుపు వేసి కడిగాను కాబట్టి ఉడికించేటప్పుడు కొంచెం మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే కారం అలానే ఆయిల్ మసాలాలు నార్మల్ కర్రీస్ కన్నా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ మసాలాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 50% అయితే ఉడికేసాక కొంచెం ఇంకా నేను రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. అది వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక 1 స్పూన్ వరకు పసుపు వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మీకు రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను. అలానే ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ ముక్కలకి పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రైస్లో పుల్కా చపాతీలో దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది.